హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలనను ప్రారంభించింది. బెట్టింగ్కు వీలుగా H1B, H4 వీసా దరఖాస్తు చేసిన వారంతా తమ సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కి మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు వెళ్ళాలి, అక్కడే విద్య అభ్యసించాలి, అక్కడే సెటిల్ అయిపోవాలి, జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కానీ అమెరికా ప్రయాణానికి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క మారిపోయింది పరిస్థితి. కారణం అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు. అంతకు మించి ఆయన టెంపరీతనం అని చెప్పొచ్చు. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్ ఇప్పుడు అమెరికాలో అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టేలా చేస్తున్నాడు. సోషల్ మీడియా వెట్టింగ్ వీసాల జారీకి కొత్త నిబంధన తీసుకొచ్చి అమెరికా ప్రభుత్వం అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను నిశ్చితంగా పరిశీలించనుంది. దాని ఆధారంగానే వీసా ఇవ్వచ్చా లేదా అని నిర్ణయిస్తుంది. దీంతో అమెరికా వీసా కావాలని భావించే వారికి ఇప్పుడు అమాంతంగా సోషల్ వెట్టింగ్ గుబులు పుట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా H1B వీసా దరఖాస్తుదారుల నెత్తిన అమెరికా బాంబు పేల్చుకొచ్చింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు వీసాదారులకు క్యాన్సిలేట్ ఈమెయిల్స్ పంపించింది. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైతే అయిపోయింది. అయితే ఈ ప్రుడెన్షియల్ రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అధికారులు చెప్తున్నారు. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ తర్వాత వీసా అపాయింట్మెంట్ సమయంలో దీన్ని పరిగణలోకి తీసుకోవనే వారికి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం అయితే ఇస్తుంది. అమెరికాలో H1B, H4 దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే సోషల్ మీడియా వెట్టింగ్ను అమెరికా సీరియస్గా తీసుకుంది. H1B, H4, FMJ వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా వెట్టింగ్కు వీలుగా తమ సామాజిక మాధ్యమాల సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగా ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అమెరికాలో ప్రవేశించేవారు అమెరికన్లకు హాని చేయబోయారనే నమ్మకం కలగాలని దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాల రద్దుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలు రద్దయ్యాయి. అమెరికా పౌరులను భద్రతను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8,000 మంది విద్యార్థులపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వివరించారు. డిసెంబర్ 2న అన్ని అమెరికా దౌత్య కార్యాలయాలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మెమోను జారీ చేసింది. H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ పేజీలు, రెజ్యూమ్లను సమీక్షించాలని ఆదేశించింది. వాక్ స్వాతంత్రం అణిచివేసేలా సెన్సార్షిప్లు అమలు చేసేందుకు గతంలో పనిచేసినట్లు తెలిసి వారి వీసాలను తిరస్కరించామని స్టేట్ డిపార్ట్మెంట్ మెమో జారీ చేసింది. H1Bతో పాటుగా H4 వీసాదారుల రెజ్యూమ్, లింక్డ్ ప్రొఫైళ్లను సమీక్షించాలి. వారి అసత్య ప్రచారం, కంటెంట్ నియంత్రణ, ఫ్యాక్ట్ చెకింగ్, ఆన్లైన్ సేఫ్టీ వంటి విభాగాల్లో పనిచేశారా అని గమనిస్తారు. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లపై ఇప్పటికే దీన్ని అమెరికా అమలు చేస్తోంది. ఇప్పుడు H1B, H4 వీసాదారులకు కూడా ఇది వర్తింపజేస్తోంది. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానిస్తే అమెరికా విదేశాంగ శాఖ వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్గా పిలుస్తారు. ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివసించవచ్చు. అయితే ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ మళ్ళీ అగ్రరాజ్యంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంపు చెల్లుబాటు కాదు. అమెరికాలో H1B వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే H1B వీసా రుసుము మొన్నటి వరకు దాదాపు 1,00,000 నుంచి 6 లక్షల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దాన్ని 88 లక్షల రూపాయలకు పెంచారు. ట్రంప్ తీసుకువచ్చిన $1,00,000 ఫీజు ఇప్పటికే అమలవుతోంది. ఇందుకోసం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమలు ఉంటుంది. భారత్ నుంచి H1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం $60,000 నుంచి $1.40 లక్ష మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితులు H1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకైతే రావు. కొత్త H1B వీసా దరఖాస్తులకు మాత్రం వార్షిక రుసుము $1,00,000 ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న వేలాది మంది భారత విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపుతోంది. అసలు సోషల్ మీడియా బెట్టింగ్ అంటే ఏంటి? ఉగ్రవాదాన్ని నియంత్రించడం, యూదు వ్యతిరేకతను నియంత్రించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం పనిచేస్తోందా? అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులందరికీ సోషల్ మీడియా బెట్టింగ్ తప్పనిసరేనా?
విద్యార్థి వీసా గ్రీన్ కార్డ్ హోల్డర్లు పాలస్తీనాకు మద్దతు తెలిపినా కష్టాలు తప్పవా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలతో గందరగోళంలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు మరో దిగులు పట్టుకుంది. అదే సోషల్ మీడియా వెట్టింగ్. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అగ్రరాజ్యం మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబారి కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను ఇప్పటికే నిలిపివేసింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీనే సోషల్ మీడియా బెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను నిలిపివేసింది. ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఉదాహరణకు, ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ణయించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థలు చదువుకునేందుకు అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తోంది. గతంలో కొంతమంది విద్యార్థులు ప్రొఫెసర్ల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేసింది. ఈ ఏడాది మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాషా అలావి ఫోన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫోటోలను గుర్తించారు. అనంతరం ఆమె ఆన్లైన్ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణకు వేటు వేశారు. గతేడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పటి నుంచి ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థులపై కన్నెర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా బెట్టింగ్ ను తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పై పెను ప్రభావం పడడంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్ అడ్వైజర్ నివేదిక ప్రకారం విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా $43.8 బిలియన్ ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే బుక్ చేసుకున్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రణాళిక ప్రకారం కొనసాగనున్నాయి. యుఎస్ వీసా అనేది ఒక ప్రత్యేక అర్హత అని, అదొక హక్కు కాదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారులను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని స్పష్టం చేసింది. యుఎస్ కంపెనీలు నిపుణులైన కార్మికులను నియమించుకునేందుకు H-1B ప్రోగ్రాం అనుమతిస్తుంది. ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లోనూ అత్యధిక మంది భారతీయులే. 2023-24 విద్యా సంవత్సరం ప్రకారం 3.32 లక్షల మంది అగ్రరాజ్యంలో విద్యను అభ్యసిస్తున్నారు. సోషల్ వెట్టింగ్ నిబంధనపై ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సోషల్ వెట్టింగ్ కోసం పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకుంటే ప్రైవసీకి భంగమని పలువురు వాదిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం వీసా కావాలంటే సోషల్ వెట్టింగ్ కు సహకరించాల్సిందేనని తేల్చి చెప్తుంది. సోషల్ వెట్టింగ్ వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడానికి వారి ఆన్లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కొన్ని నెలల క్రితం H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచిన తర్వాత తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు వీసాల కోసం ఎదురు చూస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కఠిన చర్యలు భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వేలాది మంది టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా బెట్టింగ్ కు తీసుకురావడంతో విద్యార్థుల్లోనూ గుబులు మొదలైంది. ఈ కారణంగా దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పై పెను ప్రభావం పడడంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. సోషల్ వెట్టింగ్ కారణంగా అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. మరోవైపు H-1B వీసా ఫీజును పెంచడానికి గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. 20 రాష్ట్రాలు కూడా దీన్ని సవాల్ చేశాయి. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని వాదించాయి. H-1B వీసాలపై అదనపు రుసుమును విధించే అధికారం ట్రంప్కు లేదని స్పష్టం చేశాయి. అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదన బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పాడు. అక్రమ వలసలపై ఉక్కుపాదంతో పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా చివరకు వీసాలు దొరకడం కూడా గగనంగా మార్చే ప్రక్రియ శ్రీకారం చుట్టాడు. వృత్తి నిపుణుల అందున భారతీయుల ఎక్కువ సంఖ్యలో వలస రావడానికి H-1B వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించాడు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశాడు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి తలా తోక లేని రూల్స్ తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నాడు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్న వారికి కష్టాలు తప్పడం లేదు. గతంలో ఉద్యోగం వస్తే వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం కంటే వీసా రావడమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే సృష్టించారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.